దేవుడు నాకు ఒక దర్శనం చూపించారు. ఆ దర్శనం ఏంటంటే పెద్ద బండ రాయి అన్నమాట. ఆ రాయి లోపల నుంచి ఒక పెద్ద సిలువ, ఆ పైన మన సిలువ చూస్తున్నామా, అలాంటి సిలువ చాలా పెద్దది, చాలా పెద్ద సిలువ దాని మీద నిలబెట్టి దేవుడు చూపించారు. దాని లోపల నుంచి వచ్చింది. ఏంటి ప్రభువా అది అని అంటే, నా సిలువని గురించి నీవు మాట్లాడు అని చెప్పారు. ఈరోజు ఆ సిలువ గురించి నేను మీకు బోధిస్తూ ఉన్నాను. సిలువని గురించి ధ్యానంగా వినండి. సిలువ లేకపోతే ఈరోజు మీరు నేను ఇక్కడ లేము. సిలువని గురించి పౌలు గారు ఏమి మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. గలతీ 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. గలతీ పత్రికను ఎవరు రాశారంటే పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు రాశారు. ఇప్పుడు ఈ పౌలు గారు ఏమంటున్నారంటే, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక అంటున్నారు. మొట్టమొదట మనము అతిశయించుట అంటే ఏంటో తెలుసుకోవాలి. అతిశయించుట అంటే ఒక విషయాన్ని గురించి, అది మనం చేయగలిగిన లేదా మనము చేసిన లేదా మనము పొందుకున్న ఒక విషయాన్ని గురించి పదే పదే గర్వముగా దాని గురించే మాట్లాడడాన్ని ఏమంటారు అంటే అతిశయము అంటారు. చాలామంది అందాన్ని బట్టి అతిశయిస్తారు. దేవుడు వారికి ఇచ్చిన అందాన్ని బట్టి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు గర్వంగా. కొంతమంది వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఎక్కువగా అతిశయిస్తూ మాట్లాడుతూ ఉంటారు. చాలామంది వారికి ఉన్న జాబుని బట్టి మాట్లాడుతూ ఉంటారు. చాలామంది వారికి ఉన్న ప్రాపర్టీస్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. చాలామంది వారి కుటుంబానికి ఉన్నట్టు బ్యాక్గ్రౌండ్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. రకరకాలుగా మనుషులు ఈ భూమి మీద ఉన్నారు, రకరకాలుగా అతిశయిస్తూ ఉంటారు. అంటే ఆ విషయాన్ని గురించి గర్వపడుతూ, ఆ విషయాన్ని గురించి ఎదుటి వారితో మాటికి ఆ విషయం గురించే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే వారి హృదయం అంతా ఆ విషయం గురించే నిండి ఉంది. వాక్యం సెలవిస్తూ ఉంది, నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. కాబట్టి వారి హృదయం అంతా ఆ విషయంతో నింపబడి ఉంది. కాబట్టి దాని గురించి వారు పదే పదే గర్వముగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ పౌలు గారి హృదయం అంట యేసు ప్రభు వారి సిలువ గురించి నింపబడిపోయిందంట. అందుకని అంటున్నారు, యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. ఎందుకంటే లోకమునకు నేనును, లోకము నాకును సిలువ వేయబడిందంట. అంటే ఆయన లోకములోనే ఉంటున్నారు, కానీ లోకములో ఏమి జరుగుతుందో ఆయనకి అవసరం లేదు. ఏమి జరుగుతుందో ఆయనకు అవసరం లేదు. కానీ ఆయన ఫోకస్ అంతా, ఆయన హృదయం అంతా దేనితో నిండి ఉందయ్యా అంటే యేసుక్రీస్తు సిలువ యందు నింపబడింది. ఆ ఫోకస్ అంతా యేసుక్రీస్తు సిలువ యందు వేయబడి ఉందంట. ఇప్పుడు ఆ సిలువ గురించి ఎందుకు ఆయన ఆ విధంగా మాట్లాడారు అంటే, ఆ సిలువని గురించిన ప్రత్యక్షత దేవుడు ఆయనకు ఇచ్చారు. ఏదో ఒక విషయం పట్ల మనకు ప్రత్యక్షత ఉంటేనే దాని మీద మనం ఫోకస్ చేయగలుగుతాం. ఇప్పుడు ఆయన సిలువను గురించినటువంటి ప్రత్యక్షత ఆయనకు దేవుడు ఇచ్చారు. ఈరోజు ఆ సిలువను గురించి ప్రత్యక్షత నాకేమిచ్చారో నేను మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క మానవుని జీవితానికి సిలువ వల్ల దేవుడు ఏమి ప్రయోజనము చేకూర్చి పెట్టారో మనకి ఆ విషయాలు నేను ముందు పెట్టబోతున్నాను. మొట్టమొదటిది ఏంటి, ఆ సిలువ వల్ల మనకి ఉపయోగం తీసుకొని వచ్చారు యేసు ప్రభు వారంటే చూడండి. ఎఫెసీ పత్రిక 2:16 చదవండి. ఎఫెసీ పత్రిక 2:16. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమి రాస్తున్నారంటే, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి వీరిద్దరిని ఏక శరీరముగా చేశారంట. వీరిద్దరు అంటే ఎవరు అంటే, అక్కడ 2 గ్రూపులు మనకు కనిపిస్తున్నారు. వీరిద్దరు అంటే 2 గ్రూపులు మనకు కనిపిస్తున్నారు. వాళ్ళు ఎవరు అంటే, ఒకటి అన్యులు, 2 ఇశ్రాయేలీలు. అన్యులు అంటే ఎవరు అక్కడే వ్రాయబడి ఉంది చూడండి ఒకసారి. 2:12 చదువుతాలి.
ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని ప్రజలను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారును అయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకునుడి. అంటే అన్యజనులు అంటే ఎవరు అంటే వారికి దేవుడు లేరు. ఈ లోకంలో వారికి దేవుడు లేరు. ఈ లోకంలో వారికి వాగ్దానము లేవు. ఈ లోకంలో వారికి నిబంధన లేదు. ఇశ్రాయేలుతో వాళ్ళకి పౌరసత్వము లేదు. క్రీస్తుకు వాళ్ళు దూరంగా ఉన్నారు. అంటే వారి ప్రొటెక్ట్ చేయడానికి కానీ వారి యొక్క వారి గురించి బాగోగులు చూడడానికి కానీ దేవుడు అన్నవారు వాళ్ళకి లేరు. దేవుడు లేకుండా ఈ ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. అంటే వీళ్ళు సున్నతి లేనివారు అన్నమాట. ఇశ్రాయేలీయులు ఎవరు? అన్యులు అంటే దేవుడు లేని ప్రజలు. ఓకేనా? దేవుడు లేని ప్రజలు, వారు వాగ్దానం లేనివారు, నిబంధనలు లేనివారు, వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నవాళ్ళు. కానీ ఇశ్రాయేలీయులు ఎవరు అని అంటే మనము ఆదికాండము 32లో మనందరికీ తెలుసు. యాకోబును దేవుడు ఏ విధంగా మార్చారు? పేరును ఇశ్రాయేలుగా మార్చారు. ఎందుకు ఇశ్రాయేలుగా మార్చారు అని అంటే దేవునితో ఆయన మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచెను గనుక ఆయన పేరు దేవుడు యాకోబు నుండి ఇశ్రాయేలుగా మార్చేశారు. ఇప్పుడు ఇశ్రాయేలుగా మార్చినటువంటి ఆయనకు ఎంతమంది సంతానం? 12 మంది సంతానం. అంటే ఈ 12 మందిని దేవుడు 12 గోత్రములుగా చేశారు. ఈ గోత్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరినీ ఏమంటారంటే ఇశ్రాయేలీలు అంటారు. ఇప్పుడు ఇశ్రాయేలుకు దేవుడు ఎవరయ్యా అంటే యెహోవా దేవుడు. ఎందుకు దేవుడు వారికి దేవుడుగా ఉన్నారు? అన్యులకు ఎందుకు వారు దేవుడుగా లేరు అని అంటే దేవుడు వారి తాతయ్య గారైనటువంటి అబ్రహాముకి ఇస్సాకు పుట్టారు, ఇస్సాకుకి యాకోబు పుట్టారు. ఇప్పుడు యాకోబుకి అబ్రహాం గారు ఏమవుతారు? తాతయ్య గారు అవుతారు. దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు అబ్రహాము గారితో ఒక నిబంధన చేశారంట. ఏంటి ఆ నిబంధన? చూద్దాం, చూడండి ఒకసారి. ఆదికాండము 17:7 చూడండి తల్లి. ఆదికాండము 17:7. నేను మీకును మీ తరువాత నీ సంతానమునకును దేవుడై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను అని దేవుడు అబ్రహాము గారితో ఒక నిబంధన చేశారంట. ఇది నీకే కాదు, నీ తర్వాత వచ్చే నీ సంతానానికి, ఆ సంతానానికి పుట్టే సంతానానికి, అలాగే జనరేషన్ ఎంతమంది వస్తారు నీ లోపల నుండి వారందరితో నేను ఒక నిబంధన చేస్తున్నాను, దాన్ని నిత్యంగా నేను స్థిరపరుస్తాను అన్నారంట. ఏంటి ఆ నిబంధన? చూడండి ఒకసారి. అందులో 11 చూడండి ఒకసారి. 11 మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. అంటే దేవుడు అబ్రహాము గారితో ఒక నిబంధన చేశారు. ఏంటి ఆ నిబంధన అంటే ఈ యొక్క అబ్రహాము గారు పుట్టిన సంతానంలో వారందరిలో కూడా ఆడబిడ్డలు కాకుండా మగబిడ్డలు ఎవరైతే పుడతారో వాళ్ళకి 8వ దినమున గోప్యాంగ చర్మం అంటారు. అంటే పురుషుల యొక్క ప్రైవేట్ పార్ట్ యొక్క పై భాగాన్ని తొలగిస్తారు. ఇది తొలగించమని దేవుడు ఎవరికి చెప్పారు? అబ్రహాము గారికి చెప్పారు. దీనిని ఏమంటారు అంటే బైబిల్ గ్రంథంలో సున్నతి అంటారు. ఏమంటారు? సున్నతి అంటారు. ఎవరైతే సున్నతి చేయించుకుంటారో వాళ్ళకి మాత్రమే దేవుడుగా ఉంటారు. ఎవరైతే చేయించుకోలేదో వారికి దేవుడుగా ఉండరు. దేవుడు వాళ్ళకే కాదు, ఎవరైనా అన్యజనుల నుంచి ఎవరినైనా సరే వెండితో కొనబడిన ఏ దాసునైనా సరే వారి యొక్క ఇశ్రాయేలు యొక్క గృహంలో పెట్టుకుంటే వారు కూడా దేవుని యొక్క ప్రజలుగానే పిలువబడతారు. వారికి కూడా దేవుడుగానే ఉంటారు. కానీ ఎవరైతే అలాగ చేయించుకోరో, దేవుడు చెప్పిన సున్నతిని పాటించరో వాళ్ళను దేవుని యొక్క ప్రజల నుండి కొట్టివేయమని చెప్పారు దేవుడు. వాళ్ళకి దేవుడుగా ఉండరన్నమాట. ఈ యొక్క నిబంధనను దేవుడు అబ్రహాము గారికి ఇచ్చారు. సో అబ్రహాము గారు ఆ నిబంధనను ఏం చేశారు? ఆయన పాటిస్తూ వస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా దేవుడుగా ఉండి ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుడు అన్నారు. అందుకే మనం ఏమని ప్రార్థన చేస్తాం బైబిల్లో? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఆ నిబంధనను అబ్రహాము గారు పాటిస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు అన్యజనులకు ఈ యొక్క నిబంధన లేదు, అన్యజనులకు సున్నతి లేదు. కాబట్టి ఇప్పుడు సున్నతి లేని ప్రజలు, సున్నతి ఉన్న ప్రజలని వారి మధ్య ఒక గడ్డు కూడా
ఉందంట. ఈ వీరిద్దరికి మధ్యలో ఒక ద్వేషం ఉందంట. కానీ యేసు ప్రభువారు ఎప్పుడైతే సిలువనెక్కారో, ఎప్పుడైతే తను తగ్గించుకొని ఆ మహిమను విడిచి లోకానికి వచ్చి మన పాపాలన్నీ వేసుకొని ఆ సిలువ మీద ఆయన సిలువని ఎక్కారో, ఆయన ఏం చేశారంట, మనం పైన చదువుకున్నాం, వారికి మనకి ఉన్నటువంటి ఆ ద్వేషమును సంహరించి అన్యులను ఇశ్రాయేలులను ఏక శరీరముగా చేసేసారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అన్యుడను లేదు, ఇశ్రాయేలీలను లేదు, మనందరం కూడా నూతన సృష్టి. దీన్ని బట్టి పౌలు గారు ఏమంటున్నారు ఒకసారి చూడండి, గలతీ పత్రిక 6:15లో, కొత్త సృష్టి పొందుటయే, క్రొత్త సృష్టి పొందుటయందే గాని సున్నతి పొందుటయందు ఏమీయూ లేదు, సున్నతి పొందుటయందేమీయూ లేదు, పొందకపోవటయందు ఏమీయూ లేదు, పొందకపోవటయందేమీయూ లేదు లేదు. కాబట్టి యేసు ప్రభువారు వచ్చి ఆ సున్నతిని ఏం చేశారు, కొట్టివేశారు. ఇప్పుడు మనకి సున్నతి లేదు. మనము సున్నతి లేకుండానే మనము నూతన సృష్టిగా మార్చబడమే మనకు సున్నతి. అంటే నూతన సృష్టిగా మార్చబడడం అంటే ఆ శిలువలో ఆయన మరణించినటువంటి యేసు ప్రభువాన్ని నీ రక్షకునిగా అంగీకరించడమే నువ్వు నూతన సృష్టిగా మార్చబడడం. కాబట్టి మొట్టమొదట సిలువ వలన మనకు దేవుడు ఏమి చేశారంటే, వారికి మనకి ఉన్నటువంటి ద్వేషాన్ని సంహరించి, వారికి మనకి ఉన్నటువంటి అడ్డుగోడను తీసివేసి ఇశ్రాయేలు ప్రజలతో మనల్ని సహపౌరులుగా చేసేసారు. ఇప్పుడు సున్నతి కలిగిన వారు, సున్నతి లేని వారు అనే తేడా ఏమి కూడా లేదు. కాబట్టి అన్యులకు దేవుడిచ్చినటువంటి సిలువ ద్వారా ప్రయోజనం ఏమిటి అంటే, ఒక వాక్యం చూడండి, ఎఫెసీ 2:19 చూడండి, ఎఫెసీ 2:19. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం దేవునికి దూరంగా ఉన్న వాళ్ళం కాదు. ఇప్పుడు మనము వాగ్దానం లేని వారం కాదు. ఇప్పుడు మన నిబంధనలు లేని వారం కాదు. ఆ యొక్క పరిశుద్ధులైనటువంటి ఆ పరిశుద్ధ పట్టణస్థులతో ఏక పట్టణస్థుల్ని చేసేసారు. ఆ పరిశుద్ధుల్లో మనల్ని కలిపేశారు, దేవుని ఇంటి వారుగా చేశారు. ఇది ఎవరి ఇల్లు? ఇది దేవుని ఇల్లు. ఇంట్లో ఉన్న మీరందరూ ఎవరు? దేవుని ఇంటి వారు. ఈ కృప ఆ సిలువ వలన దేవుడు మనందరికీ ఇచ్చారు. హల్లెలూయా. మొట్టమొదటిది దేవుని సిలువ వలన మనము దేవుని ఇంటి వారముగాను, మనం పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగాను దేవుడు మనల్ని చేసేసారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది చూద్దాం, చూడండి, గలతీ పత్రిక 3:14. గలతీ 3:14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు. తల్లి 14 చదువు తల్లి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు. చాలమ్మా, మ్రాను మీద వ్రాలాడిన ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడు. ఎందుకు దేవుడు మ్రాను మీద వేలాడడం ద్వారా మనకి ఏంటి ఉపయోగము అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాంకి ఒక ఆశీర్వచనం ఇచ్చారు. ఏంటి ఆశీర్వచనం అంటే, అన్యజనులందరూ కూడా నీ వలన ఆశీర్వాదం పొందుతురు అని ఆయనకు వాగ్దానం చేశారు. దేవుడు ఆయన తండ్రి గృహం నుండి, తన యొక్క దేశం నుండి బయటికి రమ్మని చెప్పినప్పుడు ఆదికాండము 12:2లో ఆయనకు ఒక ఆశీర్వచనాన్ని ఇచ్చారు. చూడండి ఒకసారి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు. ఈ ఆశీర్వచనాన్ని అబ్రహాముకి ఇచ్చారు. ఈ ఆశీర్వచనము అబ్రహాము నుండి అబ్రహాము సంతానానికి మాత్రమే వెళ్ళాలి. యాక్చువల్గా చూడాలంటే ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే అది సొంతం అవ్వాలి, అన్యులకు అది లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు మనలను ఆ ప్రజలతో ఏకము చేసేసారో, వారితో ఏక శరీరము చేసేసారో, మనల్ని ఆ ద్వేషాన్ని సంహరించారో, వారికి మనకున్న అడ్డుగోడని తొలగించేశారో, యేసు ప్రభువారు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఈ ఆశీర్వచనము మనకు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, ఆ శాపమంతటిని కూడా నేను
కొట్టివేశాను అంటున్నారు. ఏంటి ఆ శాపము అంటే, మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఆ ధర్మశాస్త్రాన్ని సరిగా పాటించకపోతే వాడు శాపగ్రస్తుడు అని మీరు చదివినటువంటి ఆ పై వాక్యంలోనే వ్రాయబడి ఉంది. అంటే ధర్మశాస్త్రాన్ని అందరూ కరెక్ట్గా పాటించలేరు. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ధర్మశాస్త్రంలో నువ్వు వ్యభిచారం చేయొద్దు, వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపాలి అని ఉంది. ఇప్పుడు ఆ కామాతురతతో ఉన్నవాడు వ్యభిచారం చేయకుండా ఉండగలడా? అంటే వాడు చేశాడు అనుకో, చేయొద్దని ధర్మశాస్త్రం చెప్తుంది. వాడు చేశాడు అనుకో, అది ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడా? లోబడి ఉన్నాడా? కాబట్టి ఎవరైతే ధర్మశాస్త్రాన్ని సరిగా పాటించరో వాళ్ళు ఎవరు అంటే శాపగ్రస్తులు. ఇంకా ధర్మశాస్త్రం ఏమి సెలవిస్తుంది మనకి? లేవికాండము 20లో మీరు తీయదు, లేవికాండం 20 అధ్యాయంలో రాయబడి ఉంది, తల్లిదండ్రులను దూషించు వానికి మరణశిక్ష విధించాలంట. మరి అలా ఉన్నప్పుడు నీకు ఎక్కువ కోపం వచ్చేసింది అనుకో, నీ తల్లిని తండ్రిని ఎదిరించకుండా దూషించకుండా ఉండగలరా? అంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించారా, అతిక్రమించారా? అంటే ధర్మశాస్త్రాన్ని సరిగా పాటించిన వాళ్ళు ఎవరు అంటే శాపగ్రస్తులంట. ఆ శాపము వారిని తరతరాలుగా వారిని వెంబడిస్తూ ఉంటుంది. ఇంకా ఏముందంటే, దేవునికి తప్ప, యెహోవా దేవునికి తప్ప వేరొక దేవునికి బలి అర్పిస్తే వాడు శాపగ్రస్తుడంట. ఇప్పుడు మనం అన్యుల నుంచి క్రైస్తవులుగా మారిపోయాము, కానీ క్రీస్తుని అంగీకరించాము, కానీ మన పితరులు ఎవరు? అన్యులు. మనం ఇశ్రాయేలు సంతానం కాదు, మనం యూదులము కాదు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే దేవుడు ఎన్నుకున్న ప్రజలు, కానీ మనం అందరం కూడా అన్యులే. మన యొక్క పితరులు వేరొక దేవునికి బలి అర్పించేవారు. సో వారికి ఉన్నటువంటి ఆ శాపము జనరేషన్ టు జనరేషన్ మన వరకు కూడా రావాలి. కానీ యేసు ప్రభు వారు ఆ శిలువ ద్వారా ఆ శాపం అంతటినీ కొట్టివేశారు. అందుకే వ్రాయబడి ఉంది, మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. అందుకే ఆ శాపాన్ని కొట్టివేయడానికి ఆయన మ్రాను మీద వ్రేలాడారు. నీ శాపాన్ని, నా శాపాన్ని ఆయన మీద వేసుకొని ఆ శాపం నుంచి ఆయన మనకి విడుదల ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదా. ఇంకొక ప్రయోజనాన్ని మీకు చెప్తాను చూడండి. యెషయా గ్రంథము 53 అధ్యాయము 12వ వచనం. యెషయా 53 కావున చదువు తల్లి. చదువుకుంటూ వెళ్ళిపోతల్లి. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, గలులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును. ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఇక్కడ మనం చూస్తే మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసారంట. అంటే ఎవరైతే పాపము చేస్తారో, మనమందరం ఎవరము? ఆయన ఏమి భరించారని రాయబడింది అక్కడ? అనేకుల, చదవండి ఒకసారి బైబిల్ తీయండి. పాపము భరించి చదవండి ఒకసారి, మీ అందరూ బైబిల్ తీయండి ఒకసారి, చదవండి అక్కడ. అనేకుల ఏం భరించారంట? మళ్ళీ చదవండి. అనేకుల కాదు, నా పాపం నన్ను చదవండి అక్కడ. ఎవరు భరించారు? యేసు ప్రభువారు మనందరి పాపములను భరించారు. మనందరి అంటే ఇప్పటి వరకు ఎన్ని జనరేషన్స్ వచ్చి చనిపోయారో వాళ్ళ పాపాలు, ఇప్పుడు ప్రెసెంట్ భూమి మీద ఎంతమంది ఉన్నారో వాళ్ళ పాపాలు, ఇంకా పుట్టబోయే జనరేషన్స్ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరి పాపాలు కూడా ఆయన మీద వేసుకున్నారంట. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. కాబట్టి ఆ మరణాన్ని ఆయన మీద వేసుకొని ఆయన ప్రాణమంతా కూడా ధారపోసేశారంట. పాపికి వచ్చేటువంటి జీతం ఏంటి అంటే మరణము. ఆ మరణము నీవు నేను పొందాలి. అది ఎక్కడ పొందాలంటే సిలువలోనే పొందాలి. ఆయన ఎక్కడ మరణించినట్టు వాక్యం సెలవిస్తూ ఉంది? సిలువ మీద మరణించారు. ఏమని? తండ్రి, నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నానని పెద్ద కేక వేసి ఆయన ప్రాణము విడిచారంట. మత్తయి సువార్తలో చదువుకోండి, మీ సువార్తలు మీకు దొరుకుతుంది. ఆయన ప్రాణము విడిచారంట. ఆయన ప్రాణమును దారపోసారు. అంటే ప్రాణం అంటే లేవికాండము 17:11 ఏమని వ్రాయబడిందంటే, దేహమునకు, రక్తమే దేహమునకు ప్రాణం. అంటే ఆయన రక్తమంతా కూడా ధారపోసేశారంట. ఇప్పుడు ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపంను దేవుడు కడుగుతారు. 1 యోహాను 1:7 ఏమని రాయబడిందంటే, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా
చేయను. పాపాన్ని బట్టి మనకు జీతము మరణం అవ్వాలి, కానీ దేవుడు ఆ పాపాన్ని ఆయన మీద వేసుకొని మరణం నుంచి మనల్ని తప్పించి జీవాన్ని మనకిచ్చారు. ఇప్పుడు మనకు మరణం నుంచి తప్పించి మన పాపంని ఆయన రక్తంతో కడిగి ఆయన పరిశుద్ధపరిచి మనల్ని పరిశుద్ధులుగా మార్చేశారు. పరిశుద్ధులకు వచ్చే జీతం ఏంటి అని అంటే నిత్య జీవము. హల్లెలూయా. చూడండి 1 యోహాను 5:11 చూడండి ఒకసారి. 1 యోహాను 5:11. సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన కుమారుని యందు ఉంది? ఆయన కుమారుడు ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారి యందు జీవము ఎందుకు ఉంది? ఆయన మన కోసము మరణించారు. మనకు రావాల్సినటువంటి ఆ శిక్షను ఆయన భరించారు. కాబట్టి ఆయన మనల్ని మరణం నుంచి తప్పించి మనలను ఆయన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధురాలిగా మార్చి ఆ నిత్య జీవాన్ని మనకి అనుగ్రహించారు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత గొప్ప దేవుడు కదా. కరామాషి అందరరబా. ఆ స్థానంలో మనం ఉండాలి, కానీ ఆ దేవుడు ఏం చేశారంటే మన స్థానంలో ఆయన భర్తీ అయిపోయారు. ఆయన అక్కడ వ్రేలాడాడు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మనకు దేవుడి శిలువ ద్వారా మనకి దేవుడు ఏమి ఇచ్చారంటే పరిశుద్ధులతో ఏకపట్టణస్థుల్ని చేశారు. ఇంకా ఏం చేశారు? మనకి దేవుని యొక్క ఇంటి వారిని చేశారు. 2 దేవుడు మనకి ఏమి చేశారు? మన శాపం అంతటిని కొట్టివేసి మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చారు. 3 ఏమి చేశారు? మన పాపాన్ని భరించి మనల్ని మరణం నుంచి తప్పించి మనల్ని పరిశుద్ధులుగా మార్చి నిత్య జీవమునకు వారసులను చేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక 2 పాయింట్స్ నేను చెప్పి మీకు ముగించేస్తాను. చూడండి ఒకసారి కొలస్సీ పత్రిక 2:15. కొలస్సీ 2:15. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. లాస్ట్ చూడండి. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచెను. అంటే మన పాపాన్ని, మన శాపాన్ని, సమస్తాన్ని ఆయన మీద వేసుకుని సాతానుగాడు మన మీద చేసే ప్రతి ఫిర్యాదు కూడా ఎక్కడుందంట? వాడి దగ్గర ఒక చేతిలో ఒక వ్రాత ఉందంట, వాడి దగ్గర ఒక పుస్తకం ఉంది మనందరి యొక్క పాపాలు. కానీ యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆ యొక్క పత్రాన్ని తీసుకొని ఆ సిలువకు మేకులతో కొట్టేశారంట. ఆ కొట్టివేసి దాని మీద ఉన్న ప్రతి దాన్ని కూడా ఆయన ఏం చేసేసారంట? తుడిచి వేసేశారు. ఇప్పుడు దాని మీద బ్లాంక్గా ఉంది, కానీ ఏమీ లేదనమాట. అక్కడ మన పాపం కానీ ఏమీ కానీ అక్కడ వ్రాసి లేదు. యేసు ప్రభువారు అంత గొప్ప కృపను మనకు అనుగ్రహించారు. లేదంటే సాతాను ఎప్పుడు చూసినా ఇదిగో ఆమె ఇది చేసింది, ఇదిగో ఈమె ఇది చేసింది, అదిగో అతను అది చేశాడని దేవునికి ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఆ ఫిర్యాదులన్నిటినీ మేకలతో కొట్టివేసేసి ఆయన అక్కడ మరణించి ఆయన తిరిగి లేచి దాని అంతటిని తుడిచివేసి మనలను స్వతంత్రులుగా చేసేశారు. చేయడమే కాదు, ఆ సాతాను శక్తులు అందరి మీద కూడా అధికారులు, ప్రధానులని మనం చదువుతున్నాం ఇక్కడ, వారందరి మీద కూడా దేవుడు పై స్థానాన్ని, దాని మీద అధికారాన్ని సంపాదించి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నారంట. హల్లెలూయా. కుడి పార్శ్వం అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ దేవుని యొక్క సింహాసనం ఉంది, సో కుడివైపున ఇలా ఆయన కూర్చున్నారేమో అనుకుంటారు. అది కాదు. కుడి పార్శ్వం అని అంటే మన యొక్క కుడి చెయ్యి దేనికి చూపిస్తుంది? సామర్థ్యానికి చూపిస్తుంది. మనం ఎక్కువ దేంతో పనులు చేస్తాం? కుడి చేత్తో. అంటే మన బలం ఎక్కడ ఉంటుంది? కుడి చేతిలో ఉంటుంది. కాబట్టి ఆయన కుడి పార్శ్వాన కూర్చున్నారంటే తండ్రి యొక్క బలం ఎవరిలో ఉంది? ఆయన కుమారుడిలో ఉంది. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించారు, సిలువను జయించారు. కాబట్టి తండ్రి కుడి పార్శ్వాన ఆయన కూర్చున్నారు. ఆ శక్తిని ఆయన నీకు
నాకు ఇవ్వాలని చూస్తున్నారు. అక్కడ మనం చదువుతున్నాము, అధికారులను, ప్రధానులను మీరు తీయక్కర్లేదు. ఎఫ్ఎస్సి 6:12 వ్రాయబడింది, మనము పోరాడినది మనుషులతో కాదు, మనం శరీరాలతో కాదు, మనము పోరాడినది ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధమైన దురాత్మ సమూహాలతోనూ, కాస్మిక్ పవర్స్తోనూ. అంటే 4 రకాల దురాత్మ సమూహాలను అక్కడ మనం చూస్తున్నాం. వారందరి మీద దేవుడు జయమును పొందుకొని పైకి వెళ్ళిపోయి దానికి ఎవరు యోగ్యులుగా ఉంటారో వారందరికీ ఇవ్వడానికి ఆయన వేచి చూస్తూ ఉన్నారు. అందుకే దేవుడు అన్నారు లూకాసు 10:19, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కడానికి శత్రు బలమంతటి మీద కూడా నీకు అధికారం ఇచ్చాను, ఏది ఎంత మాత్రమో నీకు హాని చేయదు అంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? దానికి భయపడిపోతున్నాం, దాన్ని మనం తొక్కడం లేదు. దానికి భయపడిపోయి మనం చేతబడుల దగ్గరికి, ఆ చిల్లంగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఏదో అయిపోయిందని మనం ఏం చేస్తున్నాం అంటే, నువ్వేం చేస్తున్నావు తెలుసా? సిలువను తిరస్కరిస్తున్నావు. ఆ సిలువ మీద నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను నువ్వు అవమానపరుస్తున్నావు, నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావు, ఆయన మాట మాటికి నువ్వు నిందిస్తూ ఉన్నావు. కానీ ఆ అధికారం ఆయన మన చేతిలో ఇచ్చేశారు, మనము దాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి దేవుడు మనకి ఏమి ఇచ్చారు అంటే, శత్రు బలమంతటి మీద, ఆ సిలువ వలన శత్రు బలమంతటి మీద మనకి అధికారం ఇచ్చారు. ఈ యొక్క ప్రత్యక్షత ఎవరికి ఉంటుందో వారి ముందు ప్రతి దెయ్యము కూడా గజగజలాడుతుంది. హల్లెలూయా! మీరు చూసారు, అనేకమైన దెయ్యాలు గజగజలాడుతున్నాయి. దెయ్యము మన ముందుంటే గజగజలాడడం కాదు, వేరే దేశంలో ఉన్న దెయ్యాలు కూడా స్వరం వింటే విడిచిపెట్టే వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా! హల్లెలూయా! ఎందుకు అంటే ఆ అధికారము, ఆ అభిషేకము దేవుడు ఎవరైతే ఎన్నుకుంటారో వారందరికీ ఇస్తారు. అది అందరికీ కూడా ఇస్తారు, కానీ నువ్వు దానికి యోగ్యులుగా ఉండాలి. అయ్యో వారు చేస్తున్నారు కదా, వారు చేస్తున్నారు నేను కూడా చేసేస్తానని చేసావనుకో, అవి నేనేం చేస్తే నీ మీద తిరగబడతాయి. వెయిట్ చేయాలి. దేవుడు ఇచ్చే వరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేసినప్పుడు దేవుడు నీకు ఇచ్చారనుకో, నీ ముందు ఏ శత్రువు కూడా నిలవబడలేడు. సో ఈ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఏంటి అనంటే శత్రు బలమంతటి మీద కూడా, అలాగే పాములను త్రేళ్లను తొక్కడానికి మనకు అధికారం ఆ సిలువ వలన ఇచ్చారు. లాస్ట్ పాయింట్ చెప్పి నేను సిలువ దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. చూడండి లాస్ట్ పాయింట్ ఒకసారి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ అధ్యాయంలో 2 లైన్లు చదవండి, తర్వాత 5 చదవండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను, మన వ్యసనములను సహించెను. 5 చదువుతలే. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక చూడండి 4వ అధ్యాయంలో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించును. మనిషికి వచ్చేటువంటి రోగాలు మనకు తెలియదు, కానీ ఎవరెవరో చెప్తూ ఉంటే ఓహో ఈ రోగం కూడా ఉంటుందా అని అనుకుంటాం. ఎప్పుడైనా అనుకున్నారా? మనకు తెలిసినవి కొన్ని, తలపోటు వస్తుంది, కాళ్ళు నొప్పులు వస్తాయి, ఒళ్ళు నొప్పులు వస్తాయి, క్యాన్సర్ వస్తుంది, ఇలాంటి చిన్న చిన్న డిసీజెస్ మనకు తెలుసు కదా. ఇంకా పెద్ద పెద్ద రోగాలు ఉంటాయి. ఈ రోగాలన్నీ కూడా ఎవరు భరించారంట? సిలువ మీద ఉండగా యేసు ప్రభువారు భరించారు. ఆయన మన వ్యసనములను వహించెను. వ్యసనములు అంటే ఏంటి? ఏదైనా ఒక విషయానికి నువ్వు ఎడిక్ట్ అయిపోవడం, దాని నుంచి నువ్వు బయటకు రాలేకపోవడం. చాలామంది చేతుల్లో ఈ రోజులో ఫోన్ ఉంటుందా? ఫోన్కి ఏం చేస్తారు వాళ్ళు? చిన్న పిల్లలతో సహా ఎడిక్ట్ అయిపోతున్నారు. అంటే వాళ్ళకి వ్యసనంగా మారిపోయింది ఆ ఫోన్. చాలామంది పాపంలో పడి ఉంటారు, చాలామంది త్రాగుతూ ఉంటారు, మానాలి అని అనుకుంటారు, తాగడం నేను మానాలి అని అనుకుంటారు, కానీ ఆ వ్యసనం నుంచి వాళ్ళు బయటకు రాలేరు. అది ఒక వ్యసనం. కొంతమంది ఉంటారు వ్యభిచారం, మానాలని అనుకుంటారు, కానీ ఆ బంధకం నుంచి వారు బయటకు రాలేరు. సో చాలామంది ప్రజలు వారు రావాలని అనుకున్నా వారు అందులోంచి రాలేకపోతున్నారు. అక్కడ ఛత్తీస్గఢ్లో చెప్పినటువంటి ఆల్రెడీ ఆయన ఒకసారి చెప్పారు కదా మన వాక్యంలో, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మా చర్చిలో ఒక అతను వస్తూ ఉంటాడనమాట. అతనికి త్రాగుడు మానేయాలని ఆశ, కానీ త్రాగుడు అసలు మానలేకపోతున్నాడంట. అందుకని చేతబడులు చేస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తే నిమ్మకాయలు పట్టరమ్మన్నాడంట, కోడి పట్టరమ్మన్నాడంట, 2000 తీసుకున్నాడంట, ఇంకా ఏంటేంటో పసుపు తీసుకురమ్మన్నాడంట, ఏంటేంటో తీసుకొని వచ్చాడంట, ఏదో చేశాడంట, పంపించేశాడంట. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ తాగేస్తున్నాడంట. అతను మానేశాడా?
ఆ వ్యసనాలను వాళ్ళు భరించలేరు కాబట్టి వారి దగ్గరికి వెళ్తే మనకు విడుదల ఉండదు. ఆ వ్యసనాలను ఎవరైతే భరించారో, ఎవరైతే వహించారో వారి మాత్రమే మనలను విడిపించగలరు. హల్లెలూయా. అలాగా మన ప్రతి రోగమును ఎవరు స్వస్థపరచగలరు అంటే మన రోగములన్నీ కూడా యేసు ప్రభువారు ఆయన మీద వేసుకున్నారు. ఆయన మీద వేసుకోలేదు, తండ్రి ఆయన మీద వేసేసారంట. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, దేవుడు అంటున్నారు ఇక్కడ ఆయనకు వ్యాధిని కలుగ చేశారంట. యేసు ప్రభువారు తండ్రి ఆయనకు వ్యాధిని కలుగ చేశారంట. ఆ వ్యాధులు, ఆ రోగములు తండ్రి కుమారుని మీద వేసేశారు. ఎందుకంటే నీవు నేను స్వస్థ చిత్తులై ఉండడానికి, నీవు నేను ఆరోగ్యంగా ఉండడానికి ఆయన సొంత కుమారుని మీద మన రోగాలన్నీ ఆయన వేసేశారంట. మనలను బద్ధకం నుంచి విడిపించడానికి. ఎందుకంటే సాతాను గుండు మనకు బంధకాలు పెడతాడు. ఆ బంధకాలను విడిపించే శక్తి ఆయన పొందుకోవాలి కాబట్టి ఆ కుమారుని మీద ఆ వ్యసనములన్నీ కూడా వేసేసి నువ్వు భరించు అన్నారంట. ఇంకా ఆయన ఏం చేశారు, ఇంకా దేవుడు ఏం చేశారు, మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డారు. మనం ఎన్నో అతిక్రమాలు చేస్తాం. ఆ అతిక్రమాలను బట్టి ఆయన గాయపరచబడ్డారు. ఎలా గాయపరచబడ్డారు? ఆయన చేతుల్లో. నువ్వు లంచం తీసుకుంటున్నావా? ఉద్యోగంలో మనుషుల డబ్బులు కొట్టేస్తున్నావా? నీ యొక్క చేతులు, నువ్వు చేసినటువంటి నీ చేతులకు గాయాలవ్వాలి, కానీ ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయి. ఆ రోజు ఎవరో కొట్టలేదు, మనమే ఆయనను మేకులు చేస్తున్నాం, మనమే ఆయనను గాయపరుస్తున్నాం. మన అతిక్రమాలను బట్టి, మనం చేసిన చెడు పనులను బట్టి ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయంట. మనము తలంచినటువంటి చెడు తలంపులను ఎవరు ఎప్పుడు కిందకి లాగేద్దాం, ఎవరిని మోసము చేద్దాం, ఎవరు పైకి రాకుండా తొక్కేద్దాం అనేటువంటి చెడు ఆలోచనలు కలిగి ఉన్న వారిని బట్టి దేవుని యొక్క యేసు ప్రభు వారి శిలువ మీద ముళ్ళ కిరీటం పెట్టబడిందంట. కేవలం ముళ్ళ కిరీటం పెట్టబడ్డమే కాదు, ఆయన చేతికి ఒక రెల్లు, ముళ్ళుతో ఉన్నటువంటి ఒక రెల్లు ఇవ్వబడిందంట. ఆ రెల్లు తీసుకొని ఆ యొక్క ఇంతింత పొడవు ఉన్నటువంటి మేకులతో ఆ యొక్క కిరీటం పెట్టినప్పుడు దాని మీద ఇలా కొడితే ఆ మేకులు ఎక్కడికి వెళ్తాయి? తలలో గుచ్చుకోండి. గుచ్చుకున్నప్పుడు ఏం బయటకు వస్తుంది? రక్తం. మన చెడు ఆలోచన వలన ఆయన యొక్క శిరస్సు నుంచి, ఆయన తల నుంచి రక్తము కారిపోతుందంట. ఈ భాగమంతా రక్తమే. మనము చేసినటువంటి గాయాలను బట్టి, మనము చేసినటువంటి అతిక్రమాలను, పాపాలను బట్టి ఆయన చేతుల్లో మేకులు కొట్టబడినాయి అంట. ఇప్పుడు మేకులకు ఇలా కొట్టబడినప్పుడు రక్తం ఎటు కారుతుంది? కిందకి కారుతుందా? పైకి కారుతుందా? ఇలా కారుస్తుందా? ఇప్పుడు ఇక్కడ నుంచి రక్తం అంతా కారుకుంటూ వస్తుందంట. ఇటువైపు చేతి నుంచి రక్తము, ఇటువైపు చేతి నుంచి రక్తము, తల నుంచి రక్తము, మొత్తం ఇదంతా కూడా రక్తమే రక్తము. ఆయన కొరడాలు కొట్టారంట. ఆ కొరడాలు కొట్టినప్పుడు మీరు ఎప్పుడైనా గాలం చూసారా? మనం నీళ్లు తోడుకుంటాం కదా బిందెలు, మన బావిలోంచి. ఇది వరకు వాళ్ళకి గాలాలు ఉంటాయి. గాలాలు అంటే మనము ఏదో ఒక కుక్కానికి ఆ యొక్క తాడు తగిలి ఆ బిందె అది పడిపోయిన బకెట్ పైకి వస్తుందని, అలాగా మన పితరులు చేసేవారు అనమాట. అలాగా ఆ కొట్టేటువంటి, ఆ కొరడాలు కొట్టేటువంటి దానికి ఇంత నొక్కులుగా ఉన్నటువంటి ఆ బకెట్స్ ఉన్నవంట. ఎప్పుడైతే ఆయన తీసుకొని ఇలాగ కొట్టారో ఊపి మీద, ఆ యొక్క మాంసం అంతా ఊడి ఇలాగ ముద్దలుగా వచ్చేస్తుందంట. ఆ ముద్దలు వచ్చేస్తే ఆయనకు శరీరం ఏమైనా ఉంటుందా? కేవలము ఆ బోన్స్ మాత్రమే కనబడుతున్నాయి. ఆ బోన్స్ మీద ఆ రక్తము కారుతుందట. పక్కలో నువ్వు చేసిన చెడు పనులకు ప్రక్కల్లో బల్లెం కొట్టబడిందంట. ఈ బల్లెం నుంచి రక్తము కారి దేహమంతా రక్తం. ఈ కాళ్ళ నుంచి మేకలు కొట్టబడ్డాయి కాబట్టి కాళ్ళ నుంచి రక్తం. నీవు చేసిన చెడుతనానికి, మనము చేసిన చెడు నడతలకు, మనం వెళ్ళకూడని స్థలాలకు మనకు వెళ్ళడం ద్వారా ఆయనకు మేకలు కొట్టబడి. ఇప్పుడు మీరు ఒకసారి ఆయన ఊహించుకోండి. ఇదే కలర్లో ఉంది, ఏ కలర్లో ఉంది చెప్పండి? ఎర్ర కలర్. రక్తం ఏ రంగులో ఉంటుంది? రెడ్ కలర్లో ఉంటుంది. ఈ రక్తంలో ముంచినటువంటి ఈ యొక్క క్లాత్ నా మీద పైనుంచి కిందకి వేస్తే నేను ఎలా కనిపిస్తాను? నన్ను ఎవరన్నా చూడగలరా? నా మొహం కనిపిస్తుందా? దేవుడు చూడ నల్లని వాడుగా అయిపోయారు నీకోసం. నాకు స్వరూపం లేనివాడుగా, సొగసు లేనివాడుగా అయిపోయారంట నీకోసం. మనుషులు చూస్తే భయపడే విధంగా ఆయన, ఎందుకంటే ఇక్కడి నుంచి మొదలుకొని కింద వరకు కూడా రక్తం
ఎందుకు? నీవు చేసిన అతిక్రమాలు, నేను చేసిన అతిక్రమాలు, నీవు చేసిన పాపాలు, నేను చేసిన పాపాలు ఈ రోజున అసలు నన్ను గుర్తిస్తావా? ఆయన ఎంత ప్రేమమయుడు. ఆ స్థానంలో నువ్వు ఉండాలి. మనుషులు చూడనొల్ల నీ వారిగా నువ్వు ఉండాలి. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉంటావు, నీ మొహం ఎంత బాగుంటుందో అని మనుషులు అంటున్నారంటే ఎందుకో తెలుసా? ఆయన సురూపిగా మారిపోయి ఆయన అందాన్ని నీకు ఇచ్చారు. ఈ ప్రత్యక్షత పౌలు గారికి ఉంది కాబట్టి పౌలు గారు అంటున్నారు, సిలువని గురించి తప్ప నేను దేని యందు కూడా అతిశయించడం నాకు దూరం అవును కాక. ఈరోజు నేను చెప్తున్నాను, సిలువ యందు తప్ప నేను దేని యందు అతిశయించడం లేదు. నాకు అందం లేదు, నేను అతిశయించట్లేదు. నాకు జ్ఞానం లేదు, నేను అతిశయించట్లేదు. నా దగ్గర అతిశయించడానికి ఏమీ లేదు. కానీ ఆ సిలువ వేయబడినటువంటి ఆ యేసుని గురించి, నా కొరకు ప్రాణము పెట్టి నా మరణ శిక్షను భరించినటువంటి ఆ యేసుని గురించి నేను అతిశయిస్తూ ఉన్నాను. ఈరోజు నేను అడుగుతున్నాను, నువ్వు అతిశయిస్తావా? నువ్వు అతిశయించగలవా ఆయన గురించి? నువ్వు ఆయన గురించి ఎక్కువగా మాట్లాడుతున్నావా ప్రజలతో? నీ గురించి, నీ గొప్పల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావా? నువ్వు దేవుని గురించి ఈరోజు ఆశ్చర్యపడుతున్నావు. దేవుడు అడుగుతున్నారు, నేను అంత గొప్ప విలువ ఆయన మన కొరకు తీసుకొని వచ్చి ఆ రక్షణను మనకిచ్చి ఆ పరిశుద్ధునిగా మనల్ని చేసి నిత్య జీవానికి ఆయన మనల్ని వారసులు చేయడమే కాదు, నీకు రోగం వస్తే ఆయన స్వస్థపరుస్తున్నారు. నువ్వు బంధకాల్లో బంధింపబడితే ఆయన నిన్ను విడిపిస్తున్నారు. నీకు తండ్రికి మనకి ఆయన సమాధానాన్ని తీసుకొని వచ్చి మన యొక్క శిక్ష అంతటిని ఆయన భరించు. మోకాళ్ళ మీదకి వద్దాం. యేసయ్యా, అటువంటి కృప నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈరోజు ఇంకా ఎవరైనా ఈ వాక్యం విని ఆ సిలువని గురించి నువ్వు తెలుసుకొని కూడా ఆయనను అంగీకరించకుండా ఉంటే మీకు పిలుపునిస్తున్నాను నేను. యేసయ్యా, మీరు నాకు కావాలయ్యా. మీరు ఇచ్చే నిత్యజీవం నాకు కావాలి. మీరు ఇచ్చేటువంటి ఆనందము నాకు కావాలయ్యా. మీరు ఇచ్చేటువంటి నేను పరిశుద్ధులుగా మీరు నన్ను మార్చిపోతున్నారు కాబట్టి ఆ పరిశుద్ధత నాకు కావాలి ప్రభు అన్న వాళ్ళు ఎదురికి వస్తే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. కలమషి అందర రబస్సి అంద, నేను బాప్తిసం తీసుకోవాలి. నేను యేసు కొరకే జీవించాలి. ఆయన నాకు కావాలి. ఆయనలాగా ఎవరు నా కొరకు ప్రాణం పెట్టలేదు, ఎవరు నన్ను ప్రేమించలేదు. నాకు ఆయన కావాలి అన్న వాళ్ళు ఎదురికి వస్తే నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను.